తెలంగాణ మోడల్ స్కూల్స్ 2026, 27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి? ఫిఫ్త్ క్లాస్ అయిపోయి సిక్స్త్ క్లాస్ లోపల జాయిన్ అయిదాం అనుకున్నోళ్ళు, సిక్స్త్ అయిపోయి సెవెంత్, సెవెంత్ అయిపోయి ఎయిత్, ఎయిత్ అయిపోయి నైన్త్, నైన్త్ అయిపోయి 10థ్, సిక్స్త్ టు 10థ్ వరకి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నోళ్ళు, ఎట్లా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి కూడా మనం అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ మోడల్ స్కూల్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఫస్ట్‌లీ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుంటాం. తర్వాత ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, తర్వాత ఇంపార్టెంట్ కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటాం. దెన్ దాని తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతీదీ డీటెయిల్‌గా క్లారిటీ అర్థమైపోతది. సో, కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయరి. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్‌లీ మనం మెయిన్‌గా ఏందంటే ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అనేది మాట్లాడుకుందాం. సో, ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అనేది 17థ్ జనవరి 2026 రోజు రిలీజ్ అయిపోయింది. అండ్ మనకి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అయినాయి. అంటే 28థ్ జనవరి 2026 రోజు నుండి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది మరి అనంటే 28థ్ ఫిబ్రవరి 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా? సో, ఇంకా ఎక్స్‌టెండ్ చేస్తారా ఏంది అని చెప్పి ఫర్దర్‌గా ఎక్స్‌టెన్షన్స్ ఏమన్నా అయినా గూడా లేకపోతే ఇంకేమన్నా చేంజెస్ అయినా గూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనకున్న షెడ్యూల్ ప్రకారం అయితే ఆల్రెడీ ఈ రోజు నుండి అంటే 20థ్ జనవరి 2026 నుండి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ మనకి 20థ్ ఫిబ్రవరి 2026 దాకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంది. అండ్ మనకి 6థ్ టు 10థ్ క్లాస్ వరకి ఇదే షెడ్యూల్. సేమ్ షెడ్యూల్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత సో, మనకి హాల్ టికెట్ అనేది 9థ్ ఏప్రిల్ 2026 రోజు డౌన్‌లోడ్ అయితది. అది సిక్స్త్ క్లాస్ వాళ్ళకే కావచ్చు, సెవెంత్‌కెళ్ళి నైన్త్ క్లాస్ వాళ్ళకే కావచ్చు. అండ్ దెన్ దాని తర్వాత ఎగ్జామినేషన్ అనేది మనకి 19థ్ ఏప్రిల్ 2026 రోజు ఎగ్జామ్ అయితే ఉంటది. సిక్స్త్ క్లాస్ వాళ్ళకి అండ్ దెన్ దాని తర్వాత సెవెంత్ టు నైన్త్ వాళ్ళకి. కానీ మార్నింగ్ ఒక షిఫ్ట్, ఈవినింగ్ ఒక షిఫ్ట్ అయితది. మార్నింగ్ ఏమో సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈవినింగ్ అనేది సెవెంత్ టు నైన్త్ వరకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడుంటది అంటే మీరు ఏదైతే సెంటర్ ఏదైతే ఎగ్జామ్ మీరు ఏ మోడల్ స్కూల్‌కైతే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో అదే మోడల్ స్కూల్ సెంటర్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ ఫర్దర్‌గా మనం మెరిట్ లిస్ట్ గురించి గానీ, అండ్ దాని తర్వాత ఎగ్జామ్ పేపర్‌ల గురించి గానీ, హాల్ టికెట్ డౌన్‌లోడ్ గురించి గానీ మాట్లాడుకుంటాం అన్నట్టు. సో, మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మన సైడ్‌కెళ్ళి నోటిఫికేషన్ వస్తదన్నట్టు. యూట్యూబ్ ప్రతిసారి రికమెండ్ చేయదు మన వీడియోని. కాబట్టి సో, సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ పక్కా వస్తది మీకు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్పి అందరికీ ఒక డౌట్ అయితే ఉంటదన్నట్టు. సో, ఫస్ట్‌లీ ఏంది కదా అంటే సో, మనకి పెద్దగా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సింది ఏముండదు బ్రో. ఓకేనా? నో డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయం మనం. ఏంది కదా అంటే ఒక ఫోటో అప్‌లోడ్ చేస్తాం. ఓకేనా? ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మనం అప్‌లోడ్ చేస్తామన్నట్టు. సో, ఈ ఫోటో గాని, సిగ్నేచర్ గాని మనం ఏం చేస్తాం అంటే ఫోటో కింద సిగ్నేచర్ పెట్టి అవి రెండిటిని మనం లైక్ మెర్జ్ చేసి సో, కేబీలలో సెట్ చేసుకొని అప్‌లోడ్ చేస్తామన్నట్టు. ఓకేనా? సో, ఫోటో ఉంటది మీద, కింద సైన్ ఉంటదన్నట్టు. సో, ఇది ఎగ్జాక్ట్ ఫార్మాట్. ఫోటో కావాలి, సిగ్నేచర్ కావాలి అండ్ క్యాండిడేట్ నేమ్ అనేది స్కూల్ లోపల ఎట్లుందో అట్లనే మన అప్లికేషన్ ఫార్మ్ లోపల ఇస్తే బెస్ట్. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే స్కూల్ లోపల నేమ్ ఎట్లయితే ఉందో అట్లనే నేమ్ ఇచ్చేలాగా చూసుకోరి. అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో స్కూల్ లోపల ఎట్లయితే ఉందో అట్లే ఉండేలాగా చూసుకోరి. కాబట్టి సో, సింపుల్ ఏందంటే బోనాఫైడ్ ఉందనుకో ఓకేనా? సో, బోనాఫైడ్ అనేది ఉన్నదనుకో బోనాఫైడ్ ఈస్ నథింగ్ బట్ స్టడీ సర్టిఫికేట్ అంటాం. ఫిఫ్త్ క్లాస్‌ది స్టడీ సర్టిఫికేట్ ఉందనుకో ఫిఫ్త్ క్లాస్ లోపల ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ అప్లికేషన్ ఫార్మ్ లోపల ఇచ్చేయడానికి ఈజీ ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫిఫ్త్ క్లాస్ లోపల ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ఇస్తే మనకు అప్లికేషన్ అనేది ఈజీ అయిపోతది. ఫర్దర్‌గా కూడా మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే కాదన్నట్టు. ఓకేనా? సో, ఫోటో అప్‌లోడ్ చేయాల్సుంటది. సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాల్సుంటది. అండ్ మనకాడ బోనాఫైడ్ ఉంటే బోనాఫైడ్ తోటి అప్లికేషన్ ఈజీగా చేసుకోవడానికి ఉంటదన్నట్టు. బోనాఫైడ్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండది. అండ్ దెన్ దాని తర్వాత ఫాదర్ నేమ్ అడుగుతది. అండ్ దెన్ మదర్ నేమ్ అడుగుతది. ఓకేనా? సో, అన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. సో, మీరు ఆధార్ కార్డ్ కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు దగ్గర పెట్టుకుంటే ఈజీ అయిపోతది మీకు. ఓకేనా? సో, ఆధార్ కార్డ్ ఉంటే ఏందంటే ఆధార్ కార్డ్ లోపల మన అడ్రెస్ ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఒకటేంది అంటే మన మొబైల్ నంబర్ అనేది ఒకటి ప్రాపర్‌గా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అది. అండ్ నేనేం చెప్తా కదంటే
ఫోటోను సిగ్నేచర్ అనేది ప్రాపర్‌గా పెట్టుకోరి. ఒక బోనాఫైడ్ పెట్టుకోరి. స్టడీ సర్టిఫికేట్, బోనాఫైడ్ లేకపోయినా కూడా స్కూల్‌లో నేమ్ ఎట్లుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంది అని చెప్పి తెలుసుకోరి సరిపోతది. అండ్ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. అడ్రెస్ పర్పస్‌లా అండ్ ఒక మొబైల్ నంబర్ అనేది ఉండాలి వర్కింగ్‌ది. ఓటీపీలు ఏమి రావు గానీ జస్ట్ ఉంటే సరిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలని చెప్పి మనం స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ నేను ఈ వీడియో అనేది ఆన్‌లైన్ అప్లికేషన్ ఒకటి కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ వీడియో అయితే చేస్తున్నా. కాబట్టి నాకు ఒక క్లారిటీ అనేది ఉంది. సో, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ఉంటదని చెప్పి. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకు. నీకు డీటెయిల్‌గా అర్థమైతది. అండ్ బిఫోర్ వాచింగ్ అవర్ వీడియో నేను ఒక రిక్వెస్ట్ ఏంది కదా అంటే, సో, సబ్స్క్రైబ్ చేసుకోరి. 100,000 రీచ్ కావాలి అని చెప్పి నాదొక టార్గెట్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ పేజ్ 100,000 కాదు అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నాతోటి చెప్పిర్రు. సో, కానీ మీరందరూ సపోర్ట్ చేస్తే 100,000 అనేది ఈజీగా రీచ్ అయిపోతా. సో, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో, మనం ఇంత మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఫర్దర్‌గా టీఎస్ ఎంసెట్ లైక్ తెలంగాణ మోడల్ స్కూల్ సైడ్ నుండి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నేను వీడియోస్ అయితే చేస్తా. సో, తెలంగాణ ఎడ్యుకేషన్ సైడ్ నుండి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా కూడా వీడియో అయితే చేస్తా. ఓకేనా? సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వెన్ కమ్స్ టు అప్లికేషన్ విషయానికొస్తే సో, ఫస్ట్‌లీ నేను కొంచెం లైవ్‌గా చూపెట్టడానికి ట్రై చేస్తా నేను. ఇది తెలంగాణ మోడల్ స్కూల్‌కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్. ఓకేనా? సో, ఈ అఫీషియల్ పోర్టల్ లోపల మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 2 లైక్ సర్వీసెస్ ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా? సో, ఏంది కదా సర్వీసెస్ అంటే ఒకటి సిక్స్త్ క్లాస్ ఇచ్చిర్రు. ఒకటి 7థ్-10థ్ క్లాస్ ఇచ్చిర్రన్నట్టు. 2 సర్వీసెస్ లోపల మనం సిక్స్త్ క్లాస్ అయితే ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ అయినోళ్ళు సిక్స్త్ క్లాస్‌కి అప్లై చేసుకోవచ్చు. సిక్స్త్ అయిపోయినోళ్ళు సెవెంత్‌కి, సెవెంత్ అయిపోయినోళ్ళు ఎయిత్‌కి అట్లా సెకండ్ లింక్ లోపల ఓపెన్ చేసుకోవచ్చన్నట్టు. ఓకేనా? ఇక్కడ 2 లింకులయితే ఇచ్చిర్రన్నట్టు మనకి. సో, బేస్డ్ ఆన్ దట్ మీరు సిక్స్త్ క్లాస్‌కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారా? 7థ్-10థ్ అప్లై చేసుకుంటున్నారా? అనే దాన్ని బట్టి మీరు ఈ లింకులనైతే ఓపెన్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే తెలంగాణ మోడల్ స్కూల్స్ అని చెప్పి ఇది అఫీషియల్ పోర్టల్ ఉంటది. నేను అఫీషియల్ పోర్టల్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. అండ్ ఇక్కడ మీరు కింద చూసుకుంటే సర్వీసెస్ అని ఉంది కదా! ఫస్ట్ నేను సిక్స్త్ క్లాస్‌ది ఒకసారి ఓపెన్ చేసి చూపెడతా. దెన్ దాని తర్వాత 7థ్-10థ్‌ది ఓపెన్ చేస్తా అన్నట్టు. ఓకేనా? కామన్‌గా పెద్ద చేంజెస్ ఏమి ఉండయన్నట్టు. సో, కామనే ఉంటదన్నట్టు. అందులోపల, ఇందులోపల సో, ఒకటే చిన్న చేంజ్ ఉంటది. అదేందనేది చూపెడతా నేను. సో, ఫస్ట్ ఏందంటే ఇట్లా ఓపెన్ చేస్తుంటే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకేంది కదా అంటే అప్లయింగ్ ఫర్ అని చెప్పి చూపెడతది. ఇక్కడనే మీకు సిక్స్త్ క్లాస్ అని చెప్పి చూపెడతదన్నట్టు. సో, ఈ 7థ్-10థ్ ఏంది అంటే సెలెక్ట్ చేసుకోమంటది. సెవెంత్ క్లాస్‌కా, ఎయిత్‌కా, నైన్త్‌కా, 10థ్‌కా అని చెప్పి అందులో సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఈ సిక్స్త్ క్లాసోళ్ళదంటే డిఫాల్ట్ సిక్స్త్ అనే ఉంటది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అంటది. గుర్తుపెట్టుకోరి క్యాండిడేట్ నేమ్ అంటే నేమ్ మాత్రమే ఇయ్యిర్రి. సర్‌నేమ్ తోటి ఇయ్యకుర్రి. ఓకేనా? సో, ఇప్పుడు సపోజ్ మీ సర్‌నేమ్ వేరే ఉంటది. మీ నేమ్ వేరే ఉంటదన్నట్టు. మీ ఇంటి పేరు ఇయ్యకండి. ఓన్లీ పేరు మాత్రమే ఇయ్యండి. క్యాండిడేట్ నేమ్ ఇచ్చి బాయా? గర్లా? సెలెక్ట్ చేసుకోరి. బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్ అని చెప్పి. దెన్ దాని తర్వాత ఆర్ యూ ఏ పీహెచ్ అంటే పర్సన్ విత్ డిజబిలిటీ, హ్యాండిక్యాప్డా అని చెప్పి అడుగుతదన్నట్టు. హ్యాండిక్యాప్డ్ ఉంటే యెస్ బెట్టుర్రి. లేకపోతే నో బెట్టుర్రి. ఓకేనా? సో, లేకపోయినా యెస్ బెడితే ప్రాబ్లమ్ అయితది. జాగ్రత్తగా ఫిల్ చేయాలి ఫార్మ్ అనేది. ఓకేనా? ఇందులోపల ఎట్లాంటి చేంజెస్ చేయడానికి ఉండదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత సెలెక్ట్ కమ్యూనిటీ. మీ క్యాస్ట్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని బట్టే మీకిక్కడ ఫీ అనేది చూపెడతదన్నట్టు. నువ్వు బీసీఏనా? బీనా? సీనా? డీనా? ఈనా? లేకపోతే ఓసీనా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓసీ అయితే ఇందులోపల నీకేం అడుగుతదంటే నువ్వు ఈడబ్ల్యూఎసా అని అడుగుతదన్నట్టు. నువ్వు ఈడబ్ల్యూఎస్ అయితే యెస్ బెట్టుకో. లేకపోతే నో బెట్టుకో. ఒకవేళ ఓసీ లోపల ఈడబ్ల్యూఎస్ అయితే రూ. 125 ఫీ చూపెడతది. ఓసీ లోపల నువ్వు ఈడబ్ల్యూఎస్ కాకపోతే నీకు రూ. 200 ఫీ చూపెడతదన్నట్టు. ఓకేనా? నువ్వు వేరే ఏ క్యాస్ట్ అయినా కూడా నీకు రూ. 125 ఫీ మాత్రమే చూపెడతదన్నట్టు. ఒకవేళ ఓసీ వోళ్ళకి మాత్రమే రూ. 200 ఆఫ్ ఫీ అయితే ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత మనం ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకొని, మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 2016 కంటే తక్కువుండాలే. ఓకేనా? 2016 ఆగస్ట్ కన్నా తక్కువ ఏజ్ ఉన్నోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఓకేనా? 2011 ఆగస్ట్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్నోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఇక్కడ మీ ఏజ్ అనేది సెలెక్ట్ అయితుందా లేదా అనే దాన్ని బట్టి మీరు ఈ సిక్స్త్ క్లాస్ మోడల్ స్కూల్స్‌కి ఎలిజిబుల్ అయితారన్నట్టు. సో, మీ ఏజ్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఓకేనా? సో, మీ ఏజ్ ఎంతని చెప్పి సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నంబర్ ఇయ్యండి. దెన్ దాని తర్వాత డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అంటే నువ్వు తెలంగాణ స్టేట్‌లో లైక్ తెలంగాణ స్టేట్‌కు బిలాంగ్ అయితావా అంటే మీది తెలంగాణనేనా అని చెప్పి అడుగుతదన్నట్టు. యెస్ అని పెట్టుర్రి. సో, తెలంగాణ కాకపోతే నో అని చెప్పి పెట్టుర్రి. ఓకేనా? సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే తెలంగాణ అయినోళ్ళని మాత్రమే తీసుకోవడానికి ఛాన్స్ ఉంటదన్నట్టు. సో, యెస్ అని చెప్పి పెట్టుర్రి. పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటది.
7946 అని చెప్పి ఎంటర్ చేసి ఇక్కడ మనం డిక్లరేషన్ కొట్టి ప్రొసీడ్ కొట్టాల్సి ఉంటది. ఓకేనా? సో, ప్రొసీడ్ కొట్టుడుతోటి ఏందంటే మనకి ఇంకొక పోర్టల్ అయితే ఓపెన్ అయితది. అది ఎట్లా ఓపెన్ అయితది అని చెప్పి నేను చూపెడతా. ఓకేనా? సో, దానికంటే ముందు సో, ఇక్కడ ఏంది కదా అంటే ఒక వాలిడ్ నంబర్ అయితే ప్రొవైడ్ చేయాలి మనం. ఓకేనా? మీకు ఒకవేళ ఎగ్జామ్‌కి సంబంధించి కానీ, హాల్ టికెట్‌లకు సంబంధించి కానీ, సీట్ వచ్చిన దానికి సంబంధించి కానీ ఇదే నంబర్‌కి మెసేజ్ పెడతారన్నట్టు. ఓకేనా? మెసేజ్ గాని, అలర్ట్స్ గాని వస్తాయి. సో, వస్తాయి గాబట్టి మీరేం జేయాలి, పనిజేసే నంబర్ మాత్రమే ఇయ్యాలి. వేరే నంబర్‌లు ఇయ్యొద్దు. పనిజేసేయి మాత్రమే ఇయ్యడానికి ట్రై జేయండి. అండ్ క్యాండిడేట్ నేమ్ గాని, పేరెంట్స్ మొబైల్ నంబర్ గాని, మీ కమ్యూనిటీ, మీ క్యాస్ట్ గాని, మీ జెండర్ గాని, వేరే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాపర్‌గా ఇవ్వండి. ఎందుకంటే ఒకసారి పేమెంట్ అయితే ఈ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో వీటిని చేంజ్ చేయరాదు అని చెప్పి ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసినారు మనకి. ఓకేనా? సో, క్యాండిడేట్ ఎలోన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ రాంగ్ ఎంట్రీస్ అంటే ఏదన్నా తప్పుగా ఇస్తే మాత్రం క్యాండిడేట్ మాత్రమే రెస్పాన్సిబుల్. అది పేరెంట్ ఫోన్ నంబరే కావచ్చు, క్యాస్టే కావచ్చు, జెండరే కావచ్చు. ఓకేనా? సో, ఇక్కడ నువ్వు తప్పు చేసినావంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండది. సో, దీన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఓకేనా? సో, మరి సెవెంత్‌కెళ్ళి 10థోళ్ళకి ఎట్లుంటది బ్రో అనంటే సేమ్ ఇట్లనే ఉంటది. ఓకేనా? సెవెంత్‌ను ఫస్ట్ ఆన్‌లైన్ పేమెంట్ జేయాలి బ్రో. ఓకేనా? దెన్ దాని తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, 7-10థోళ్ళది ఆన్‌లైన్ పేమెంట్ ఎట్లుంటది గదా అంటే సేమ్ ఇదే ఫార్మాట్. ఇందులోపల మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి గదా అంటే నువ్వు 7థ్‌కి అప్లై చేత్తన్నవా? 8థ్‌కి అప్లై చేస్తున్నావా? 9థ్‌కా? 10థ్‌కా? అనేది సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఓకేనా? మిగతా అంతా సేమ్ టు సేమ్ ఇగ. ఓకేనా? సో, ప్రతీది గూడా డీటెయిల్స్ అనేది చేంజ్ కావన్నట్టు. సో, అమౌంట్ అనేది చూపెడతది. సో, దెన్ దాని తర్వాత ఏందంటే మనం ప్రొసీడ్ కొట్టుడుతోటి ఏమైతది గదా అంటే మనకి పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ నీకు చూపెడతది ప్రివ్యూ డీటెయిల్స్ అని జెప్పి. ఏమని చూపెడతది గదా అంటే నువ్వు ఏ క్లాస్‌కి అప్లై చేత్తన్నావు అని జెప్పి చూపెడతది. ఓకేనా? దెన్ దాని తర్వాత ఇక్కడ నీ నేమ్, నీ లైక్ జెండర్ ఏంటిదని జెప్పి చూపెడతది. పీడబ్ల్యూడీ ఉందా లేదా అని జెప్పి చూపెడతది. నువ్వు ఏ కమ్యూనిటీ, క్యాస్ట్ ఏది సెలెక్ట్ చేసుకున్నావు అని జెప్పి చూపెడతది. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏందనేది చూపెడతది. ఏం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినావు అని చెప్పి, మీ మొబైల్ నంబర్ చూపెడతది. ఇక్కడ మనకు అమౌంట్ అనేది చూపెడతదన్నట్టు. చూపెట్టిన తర్వాత ఏం చేయాలి కదా అంటే మనం సబ్మిట్ చేయాలి. ఓకేనా? సబ్మిట్ చేయాలి. ఇవన్నీ కూడా ప్రాపర్‌గానే ఉన్నాయనుకో సబ్మిట్ చేయాలి. లేదు అంటే క్యాన్సెల్ కొట్టి నీ డీటెయిల్స్ ఒకసారి ఎడిట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఒకసారి నువ్వు సబ్మిట్ కొట్టి పేమెంట్ చేసినావు అంటే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండది. సో, మనం పేమెంట్ పోర్టల్‌లోకి వచ్చుడు చోట మనకు ఇక్కడ కార్డ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూపెడతది. నెట్ బ్యాంకింగ్ చూపెడతది. యూపీఐ చూపెడతది. బీహెచ్ఐఎం చూపెడతది. యూపీఐ క్యూఆర్ కోడ్ అని చెప్పి చూపెడతదన్నట్టు. ఇందులోపల నువ్వేం చేయాలి గదా అనంటే, సో, మీకు ఏదైతే కన్వీనియంట్ ఉంటదో దాని త్రూ పేమెంట్ అనేది జేయాలి. ఓకేనా? ఏటీఎం కార్డ్ వాడతావా? నెట్ బ్యాంకింగ్ వాడతావా? యూపీఐ వాడతావా? ఎంపీ వాడతావా? ఓకేనా? యూపీఐ వాడతావా? నీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. యూపీఐ క్యూఆర్. సో, యూపీఐ క్యూఆర్ అనేది ఈజీ. ఏం లేదు. ఇది ఓపెన్ చేసుకోరి యూపీఐ క్యూఆర్ లాస్ట్ ఆప్షను. దెన్ దాని తర్వాత స్కానర్ ఓపెన్ చేయరి. అమౌంట్ ఎసేసేరి సరిపోతది. ఈజీగా అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, అయిపోవుడుతోటి మనకేంది కదా అంటే పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, మనకు ఏం చూపెడతది కదా అంటే ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది అని చెప్పి మనకు జనరల్ నంబర్ అనేది చూపెడతది. ఓకేనా? ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయింది అని చెప్పి మనకు జనరల్ నంబర్ అనేది చూపెడతది. సో, ఈ జనరల్ నంబర్‌ని మనం ఎంట్రీ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఓపెన్ కావాలంటే మనకు జనరల్ నంబరు మనం ఓపెన్ చేయాల్సి ఉంటదన్నట్టు. మనకి జనరల్ నంబర్ లోపల ఏంది కదా అంటే సో, ఆహ్, జనరల్ నంబర్ అనేది చూపెడతది. దాంతో పాటుగా ఏ క్లాస్‌కి అప్లై చేత్తన్నావు అని చెప్పి, ఏ రోజు పేమెంట్ చేసినావు అని చెప్పి, అండ్ టాక్స్ రిఫరెన్స్ ఏందని చెప్పి ప్రతీది కూడా డీటెయిల్‌గా చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, దీన్ని నువ్వేం చేసుకోవాలి కదా అంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోవడమో, లేకపోతే ఒక ఫోటో తీసుకోవడమో అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దెన్ లేదు అంటే ప్రింట్ తీసుకొని పెట్టుకున్నా కూడా ఏం కాదు. సో, ఇదేందంటే మనకు జనరల్ నంబర్ ఉండడం వల్ల ఏమైతదంటే ఫర్దర్‌గా మనకేదన్నా లైక్ ఆహ్, ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడైనా, లేకపోతే హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడైనా హెల్ప్ అయితదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనకేంది అంటే పేమెంట్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అయితాయి. ఓకేనా? క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ అని చెప్పి. పేమెంట్ అయిపోయింది కదా! క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ అంటే మనకు ఫర్దర్‌గా స్టెప్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఒకసారి మీ పేమెంట్ కంప్లీట్ అవుడుతోటే మీరేం చేయొచ్చు కదా అంటే ఓకేనా? మీ పేమెంట్ కంప్లీట్ అవుడుతోటే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకోవచ్చన్నట్టు డైరెక్ట్‌గా. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసుతోటే మీ జనరల్ నంబర్ ఏంది అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా? అడుగుతది. జనరల్ నంబర్ అనేది ఇయ్యాలె. ఏ రోజు పేమెంట్ చేసినావు అనేది ఇయ్యాలె. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇయ్యాలె. ఇచ్చిన తర్వాత ఏం చేయాల్సి ఉంటది అంటే ఫోటో అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఓన్లీ ఒక్కటే అప్‌లోడ్ చేయాల్సింది మనం ఏం చేయాలంటే ఫోటో. ఆ ఫోటో అనేది మనం ఎట్లా అప్‌లోడ్ చేయాలంటే ఫస్ట్ మీదనేది ఫోటో ఉండాలె. ఓకేనా? కిందనేది సిగ్నేచర్ ఉండాలె. సో, 3.5 సెంటీమీటర్ విడ్త్ లోపల అండ్ 4.5 సెంటీమీటర్ హైట్ లోపల అండ్ 1.5 సెంటీమీటర్ హైట్ సిగ్నేచర్ అనేది మనం ఫోటో సిగ్నేచర్ 2 కంబైన్ చేసి
ఇక్కడ మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. బ్రౌజ్ అనే దాని మీద ప్రెస్ చేస్తే మన డాక్యుమెంట్స్ ఓపెన్ అయితాయి. అక్కడికెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ మనం ఇక్కడ డిక్లరేషన్ కొట్టి, క్యాప్చా కొట్టి నెక్స్ట్ కొట్టుడుతోటే మనకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే, నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, మీ డీటెయిల్స్ అన్నీ మీరు కొట్టాల్సి ఉంటది. కొట్టి దెన్ దాని తర్వాత నెక్స్ట్ అని చెప్పి ప్రెస్ చేయాలి. నెక్స్ట్ అని చెప్పి ప్రెస్ చేస్తుంటే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఆల్రెడీ మనం ఇక్కడ ఫోటో అప్‌లోడ్ చేసినాం కదా! ఈ ఫోటో అనేది చూపెడతది. ఓకేనా? సో, ఫోటో మనం ఏదైతే అప్‌లోడ్ చేసినామో ఈ ఫోటో అనేది ఇక్కడ చూపెడతది. దెన్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది మనం ఆల్రెడీ ఏదైతే క్యాండిడేట్ నేమ్ ఇచ్చినామో క్యాండిడేట్ నేమ్ అనేది చూపెడతది ఇక్కడ. ఓకేనా? సర్‌నేమ్ అనేది ఆటోమేటిక్‌గా లైక్ ఇప్పుడు నేమ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సర్‌నేమ్ అనేది మనం ఏదైతే సర్‌నేమ్ ఉంటదో ఆ సర్‌నేమ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయాలి. అండ్ ఫాదర్ నేమ్ ఏందని చెప్పి ఇచ్చేసేయాలి. అండ్ మదర్ నేమ్ ఏంటిదని చెప్పి మనం కింద మదర్ నేమ్ అనేది ఇచ్చేసేయాలి. దెన్ దాని తర్వాత ఏందంటే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది వస్తదన్నట్టు. లైక్ ఏజ్ ఎంత అని చెప్పి. ఓకేనా? సో, మన ఏజ్ ఎంత అని చెప్పి ఇక్కడ చూపెడతదన్నట్టు. దెన్ దాని తర్వాత జెండర్ ఏందని చెప్పి చూపెడతది. అండ్ దాని తర్వాత అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ అడుగుతది. హౌస్ నంబర్ ఏంటిది? ఏ డిస్ట్రిక్ట్ మీది? ఏ మండల్ మీది? అని చెప్పి సో, మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా? అడ్రెస్ ఆధార్ కార్డ్ లోపల ఎట్లయితే ఉందో ఆ ఆధార్ కార్డ్ లోపల ఉన్న అడ్రెస్ ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మన హౌస్ నంబరు, మన మండల్, మన విలేజ్. ఓకేనా? హౌస్ నంబర్, విలేజ్, మండల్ ఇచ్చేసేయిరి. దెన్ దాని తర్వాత ఇక్కడ ఏంది కదా అంటే ఇది కొంచెం ఏందంటే మనకు నేటివ్ అని అడుగుతదన్నట్టు. ఓకేనా? సో, నేటివ్ డిస్ట్రిక్ట్ ఏంటిది అని చెప్పి అడుగుతది. అప్పుడు నువ్వేం జేయాలి? మీ నేటివ్ డిస్ట్రిక్ట్ ఇయ్యాలి. అంటే మీ ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ ఏంటిది అనేది ఇయ్యాలె. ఓకేనా? తర్వాత ప్రెజెంట్ మండల్ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నీది లైక్ పాత మండల్ ఏంటిది? పాత డిస్ట్రిక్ట్ ఏంటిది? అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, ప్రెజెంట్ డిస్ట్రిక్ట్, ప్రెజెంట్ మండల్ ఏంది? అండ్ అంతకు ముందుకు ఉమ్మడి. ఓకేనా? సో, ఉమ్మడి అంటాం గదా! సో, ఉమ్మడి ఈస్ నథింగ్ బట్ లాస్ట్ అంతకుముందుకు ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్‌లు డివైడ్ కాకముందు గాని, ఓకేనా? సో, మనకంతకుముందు ఏముండే అని చెప్పి డివిజన్ కాకముందుకు మీ డిస్ట్రిక్ట్ ఏముండే అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత మండల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, తర్వాత పిన్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈమెయిల్ ఇస్తే ఇయ్యొచ్చు. లేకపోతే లేదు. ఆల్రెడీ మన మొబైల్ నంబర్ ఇచ్చినాం కాబట్టి అదే మొబైల్ నంబరు ఇక్కడ మనకి చూపెడతదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మన కేటగిరీ ఏంటిదని చెప్పి మన కేటగిరీని ఇక్కడ చూపెడతదన్నట్టు. మనం ఆల్రెడీ ఏది ఇస్తే అది. ఒకవేళ ఇస్తే మనకు సబ్ కాస్ట్ ఇయ్యొచ్చు. లేకపోతే లేదు. బీసీఏ లోపల సబ్ కాస్ట్ ఏంది అని చెప్పి ఇయ్యొచ్చు. లేకపోతే లేదన్నట్టు. అండ్ దెన్ దాని తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ పుట్టుమచ్చలు ఎక్కడున్నాయని చెప్పి ఒక 2 పుట్టుమచ్చలు ఇయ్యాలె. ఓకేనా? విజిబుల్ కనబడేటట్టు ఉండేలాగా ఒక పుట్టుమచ్చలు, 2 పుట్టుమచ్చలు ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత పీడబ్ల్యూడీ అనేది మనం నో పెట్టినాం. కాబట్టి అక్కడ నో అనే చూపెడతది. అండ్ దెన్ దాని తర్వాత మనకేందంటే ఫోర్త్ క్లాస్ ఎక్కడ చదువుకున్నావు? ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదువుకున్నావు? అని చెప్పి కొన్ని డీటెయిల్స్ అడుగుతారన్నట్టు. సో, ఏంది ఆ డీటెయిల్స్ అంటే ఫోర్త్ క్లాసు ఏ అకాడమిక్ ఇయర్‌లో చదివినావు అనేది ఆటోమేటిక్‌గా అదే వస్తదన్నట్టు. ఓకేనా? సో, 2024, 25 ఫోర్త్ క్లాసు. ఓకేనా? 25, 26 ఫిఫ్త్ క్లాసు. 26, 27 సెవెంత్ క్లాస్ అయితది. లైక్ సిక్స్త్ క్లాస్ అయితదన్నట్టు. ఓకేనా? 2024, 25 ఫోర్త్. తర్వాత 25, 26 ఫిఫ్త్ క్లాస్ అయితది. తర్వాతది 26, 27 సిక్స్త్ క్లాస్ అయితదన్నట్టు. ఓకేనా? సో, నువ్వు ఏ మీడియంలో చదివినవు అని జెప్పి మనకొక ఆప్షన్ అడుగుతదన్నట్టు. ఇంగ్లీషా? తెలుగా? అని జెప్పి ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకో. అండ్ పాత డిస్ట్రిక్ట్ ఏంటిది అని జెప్పి అడుగుతది. అండ్ పాత డిస్ట్రిక్ట్, పాత మండలు, పాత స్కూలు. ఓకేనా? స్కూల్ నేమ్ పాతది అంతకుముందు ఏముండే అని జెప్పి అడుగుతది. అది ఇచ్చేసేయాలి. ఓకేనా? దెన్ దాని తర్వాత ఏం అడుగుతది గదా అంటే కొత్త లైక్ నేమ్ ఆఫ్ స్కూల్. ఓకేనా? సో, ప్రెజెంట్ మీ డిస్ట్రిక్ట్ ఏంటిది? ఓకేనా? సో, ప్రెజెంట్ మీ మండల్ ఏంటిది? ప్రెజెంట్ స్కూల్ పేరు ఏమున్నదని జెప్పి అడుగుతదన్నట్టు. ఫోర్త్ క్లాస్‌ది. ఓకేనా? దెన్ దాని తర్వాత ఆ స్కూల్ అనేది గవర్నమెంటా? ప్రైవేటా? ప్రైవేట్ ఎయిడెడా? అని జెప్పి అడుగుతది. గవర్నమెంట్ అయితే గవర్నమెంటు, ప్రైవేట్ అయితే ప్రైవేటు, ప్రైవేట్ ఎయిడెడ్ అంటే ప్రైవేట్, గవర్నమెంట్ ఎయిడెడ్ అంటే గవర్నమెంట్ ఎయిడెడు. లేకపోతే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అని జెప్పి ఉంటాయన్నట్టు. సో, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అని జెప్పి పెట్టేసేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? దెన్ దాని తర్వాత ఫిఫ్త్ క్లాస్‌ది. సేమ్ ఫోర్త్ క్లాస్ ఎట్లయితే డీటెయిల్స్ అడిగిందో ఓకేనా? సో, సేమ్ ఫోర్త్ క్లాస్ డీటెయిల్స్ ఎట్లయితే ఇక్కడ మనం ఇచ్చినామో ఫిఫ్త్ క్లాస్ గూడా అంతే. సో, ఏంటిది ఫిఫ్త్ క్లాస్ అనేది 2026, 25, 26 అకాడమిక్ ఇయర్. 2025, 26కి సంబంధించిన సంవత్సరం అన్నట్టు. ఓకేనా? సో, స్టడీ సర్టిఫికేట్ లోపల మెన్షన్ చేస్తారది. అండ్ ఏ మీడియంలో చదివినావు నువ్వు? ఓకేనా? ఇంగ్లీషా? లేకపోతే తెలుగు మీడియమా అని జెప్పి. సో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకో. తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకో. అండ్ దెన్ దాని తర్వాత నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. ఓకేనా? పాత డిస్ట్రిక్ట్ ఏందని జెప్పి సెలెక్ట్ చేసుకో. పాత మండల్ ఏందని జెప్పి సెలెక్ట్ చేసుకో. ఓకేనా? స్కూల్ నేము అంతకుముందుకు ఏముండే అని జెప్పి సెలెక్ట్ చేసుకో. దెన్ దాని తర్వాత మనకి సో, ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ ఏంది? ప్రెజెంట్ మండల్ ఏంది? ప్రెజెంట్ స్కూల్ నేమ్ ఏముందని జెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడేందంటే గవర్నమెంటా? ప్రైవేటా? గవర్నమెంట్ ఎయిడెడా? ఓకేనా?
సో, లేకపోతే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అని చెప్పి ఉంటది. సెలెక్ట్ చేసుకోరాది. ఓకేనా? దెన్ దాని తర్వాత ఏందంటే మనకు ఇక్కడ నువ్వు ఏ స్కూల్‌కి అప్లై చేత్తన్నావు అని చెప్పి స్కూల్ డిస్ట్రిక్ట్ అడుగుతది. స్కూల్ మండల్ అడుగుతది. స్కూల్ పేరు అడుగుతదన్నట్టు. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకో, మండల్ సెలెక్ట్ చేసుకో. ఆ మండల్ లోపల ఉన్న స్కూల్‌ల లిస్ట్ చూపెడతది. అది సెలెక్ట్ చేసుకో సెట్. ఓకేనా? దెన్ ఇక్కడ ఈ డిక్లరేషన్ కొట్టి ప్రివ్యూ కొట్టినావనుకో ఏం చూపెడతది అంటే నువ్వేమేమి డీటెయిల్స్ ఇచ్చినావు అని చెప్పి చూపెడతదన్నట్టు. సో, అన్ని డీటెయిల్స్‌ని ప్రాపర్‌గా చూసుకొనే సబ్మిట్ చేయిర్రి. ఓకేనా? ప్రివ్యూ లోపల మీకు మీ డీటెయిల్స్ అనేది చూపెడతది. నువ్వేం డీటెయిల్స్ ఇచ్చినావు అని చెప్పి. ఓకేనా? పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పి చూపెడతది. ఇందులోపల నేము, సర్‌నేము, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఇక్కడ ఫోటో వస్తది, సిగ్నేచర్ వస్తది. చూసుకోరి. చూసుకొని ప్రాపర్‌గా సబ్మిట్ చేసేటప్పుడు సబ్మిట్ చేయిర్రి. ఓకేనా? ఇక్కడ అడ్రెస్ అనేది వస్తదన్నట్టు. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ ఓకేనా? సో, ప్రెజెంట్ డిస్ట్రిక్ట్ ఏంది, ప్రెజెంట్ మండల్ ఏంది, పాత డిస్ట్రిక్ట్ ఏంది, పాత మండల్ ఏంది, పిన్ కోడ్ ఏంది, ఈమెయిల్ ఏంది, మొబైల్ నంబర్ ఏందని చెప్పి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒకసారి చూపెడతా అన్నట్టు. ఓకేనా? సో, ఈ డీటెయిల్స్ అన్నీ చూడుర్రి. ఓకేనా? సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేయాలి. ఓకేనా? సో, చెక్ జేసి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఏం జేస్తారు గదా! అంటే ఎడిట్ జేయండి. ఓకేనా? సో, ఇక్కడ మనకేందంటే ఎడిట్ అనే ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం ఆల్రెడీ ఏ స్కూల్‌కి అప్లై చేసుకుంటున్నాం అనేటప్పుడు డిస్ట్రిక్టు, మండలు, స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడే ఎడిట్ చేసుకోరి. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ రాదు. ఓకేనా? సో, ఎడిట్ చేసుకోరి. లేదు బ్రో అన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయన్నప్పుడు సబ్మిట్ జేసేసేయండి. ఓకేనా? సబ్మిట్ చేసుడుతోటే మనకు నెక్స్ట్ పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఏమని డౌన్‌లోడ్ అప్లికేషన్ అని జెప్పి. సో, ఈ డౌన్‌లోడ్ అప్లికేషన్స్‌కి మనమెళ్లి మనం ఏం జేయాల్సి ఉంటది గదా! అంటే మన అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఇక్కడ డౌన్‌లోడ్ అప్లికేషన్ అనే దాని మీద ప్రెస్ చేస్తుంటే మనకు మన అప్లికేషన్ ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ అయితది. ఈ క్యాండిడేట్ ఐడీని రాసిపెట్టుకోరి. జనరల్ నంబర్‌ని రాసిపెట్టుకోరి. సో దట్ అది మీకు హెల్ప్ అయితాయి అన్నట్టు తర్వాత. ఓకేనా? సో, మీరు హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు గానీ ఓకేనా? సో, అవన్నీ గూడా మనం చెక్ జేసుకోవడానికి హెల్ప్ అయితది. ఓకేనా? సో, ఒకసారి డౌన్‌లోడ్ అప్లికేషన్ అనుడుతోటే మన అప్లికేషన్ అనేది ఇట్లా చూపెడతదన్నట్టు. సో, ఇట్లా అచ్చిన తర్వాత మనం ఏం జేయడానికి ఉండది. ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్సే ఉండయన్నట్టు. కాబట్టి మీరు సబ్మిట్ చేసే ముందే ఒకటికి 2 సార్లు ఆలోచించిర్రి అండ్ తర్వాతనే సబ్మిట్ చేయిర్రి. సబ్మిట్ చేసామంటే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ రాదు. పేమెంట్ చేసే ముందే ఆలోచించుర్రి. ఎడిట్ చేసుకోవడానికి రాదు. పేమెంట్ ఏవైతే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయో సో, మన మొబైల్ నంబర్ గావచ్చు, నేమ్ గావచ్చు, క్యాస్ట్ గావచ్చు, జెండర్ గావచ్చు ఇవన్నీ గూడా ఒకసారి మనం పేమెంట్ చేస్తే చేంజ్ చేయరాదు. ఓకేనా? పేమెంట్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఇస్తాం గదా! ఈ డీటెయిల్స్ సబ్మిట్ చేసే ముందే ఆలోచించుర్రి. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళా చేంజెస్ కావు. ఓకేనా? సో, అది. అండ్ ఇక్కడ మనకేందంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేది వస్తాయన్నట్టు. మన అప్లికేషన్ రిఫరెన్స్ ఐడీ, మన సర్‌నేమ్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మనం ఏవైతే డీటెయిల్స్ ఇస్తామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపెడతాయి. ఓకేనా? సో, ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ గూడా ఇస్తారన్నట్టు. అండ్ ఇక్కడ మనకు క్యాండిడేట్ ఫోటో అండ్ సిగ్నేచర్ గూడా ఇస్తారన్నట్టు. సో, ఇట్లా మన అప్లికేషన్ ఫార్మ్‌ని మనం కంప్లీట్ చేసుకోవాలి. సో, మనం ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 28థ్ ఫిబ్రవరి 2026 దాకా టైం అయితే ఉంది. కానీ ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ సో, ఇది బ్రో ఇన్ఫర్మేషన్. ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా గూడా నేను వీడియో అయితే చేస్తా. కాబట్టి జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. సో, డెఫినిట్‌గా మనం ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నా గూడా వీడియోస్ చేసుకుందాం. ఫర్దర్‌గా ఏం అప్డేట్స్ వచ్చినా గూడా నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.